రియల్ ఎస్టేట్ పెట్టుబడుల విషయంలో సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. తమ స్థిరాస్తి రంగంలోకి విదేశీ కొనుగోలుదారులకు ద్వారాలు తెరిచింది. 2026 జనవరి నుంచి సౌదీయేతరులు కూడా అక్కడ ప్రాపర్టీలు కొనుగోలు చేయడానికి వెసులుబాటు కల్పించింది. దీంతో వచ్చే ఏడాది జనవరి నుంచి రియాద్, జెడ్డా సహా సౌదీలోని కొన్ని నిర్దిష్ట జోన్స్ లో సౌదీయేతరులు ప్రాపర్టీలు కొనవచ్చు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, చమురు ఎత్తర ఆర్థిక వ్యవస్థను పెంచడం లక్ష్యంగా సౌదీ కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. రియల్ ఎస్టేట్ జనరల్ అథారిటీ 180 రోజుల్లోపు ఎక్కడెక్కడ ప్రాపర్టీలు కొనొచ్చో పేర్కొంటూ కొన్ని నిబంధనలను విడుదల చేస్తోంది. ఇది సౌదీ ప్రయోజనాలను కాపాడుతూనే అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని పెంపొందిస్తుంది. రియల్ ఎస్టేట్ సరఫరాను పెంచడం, ప్రపంచ పెట్టుబడిదారులు, డెవలపర్లను ఆకర్షించడం, సౌదీ మార్కెట్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మరింత ప్రోత్సహించడం మా కొత్త నిర్ణయం వెనుకున్న ఉద్దేశమని సౌదీ మంత్రి రియల్ ఎస్టేట్ జనరల్ అథారిటీ చైర్మన్ మజేద్ ఆల్ హుగైల్ పేర్కొన్నారు. ఈ చట్టం విస్తృత రియల్ ఎస్టేట్ సంస్కరణల వ్యూహంలో భాగమని, సౌదీ పౌరులను రక్షించడానికి నియంత్రణలను కలిగి ఉందని తెలియజేశారు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత సౌదీయేతరులు రియాద్, జెడ్డాతో సహా నిర్దిష్ట ప్రాంతాల్లో ప్రాపర్టీలు కొనే అవకాశం ఉంటుంది. అయితే మక్కా, మదీనాలో మాత్రం కొన్ని అదనపు నిబంధనలు ఉండే అవకాశం కనిపిస్తోంది.